ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఒక సైలెంట్ డిస్కషన్ నడుస్తుంది. అదేంటంటే భారత్ నిజంగా పీఓకే అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని స్వాధీనం చేసుకోబోతోందా అని. ఈ ప్రశ్న చాలా మంది మైండ్లో రన్ అవుతోంది. దానికి కొన్ని ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు. ఇవి కేవలం రూమర్స్ అని, ఎన్నికల టైంలో వచ్చే పొలిటికల్ ట్రిక్స్ అని కొంతమంది చెప్తున్నారు. కానీ కొద్దిగా డీప్గా అబ్జర్వ్ చేస్తే ఇవి కేవలం మాటలు మాత్రమే కాదని అర్థమవుతోంది. గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న యాక్షన్స్ చూస్తే కొంచెం గంభీరంగా అనిపిస్తుంది. ఎందుకంటే దీని వెనుక ఏదో స్ట్రాటజిక్ బ్లూ ప్రింట్ లాగా కనిపిస్తోంది. ఈరోజు మనం ఎలాంటి రూమర్స్కు తావివ్వకుండా లాజికల్గా అఫీషియల్గా వచ్చిన స్టేట్మెంట్లని, మిలిటరీ మూమెంట్లను బేస్ చేసుకుని ఏం జరుగుతుందో డీకోడ్ చేద్దాం. మొదట మనం మాట్లాడుకోవాల్సింది సాక్షాత్తు మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ గురించి. రీసెంట్గా కేరళలోని తిరువనంతపురంలో జరిగిన ఒక అఫీషియల్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోందని చెప్పారు. ఈ ఒక్క స్టేట్మెంట్తో జాతీయ అంతర్జాతీయ మీడియా ఒకేసారి అలర్ట్ అయిపోయింది. ఆపరేషన్ సింధూర్ అంటే తెలుసు కదా, గతేడాది పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి జవాబుగా భారత్ లాంచ్ చేసిన ఒక క్లాసిఫైడ్ మిలిటరీ ఆపరేషన్. ఆ దాడితో కేవలం 22 నిమిషాల్లోనే పాకిస్తాన్ను మోకాళ్ల మీద నిలబెట్టామని ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. 22 నిమిషాలంటే మాటలు కాదు. ఒక దేశం యొక్క మొత్తం డిఫెన్స్ సిస్టమ్ ని అంత తక్కువ సమయంలో ఇనాక్టివ్ చేయటం అంటే మన ఆర్మడ్ ఫోర్సెస్ ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో, ఎంత కేపబిలిటీతో పనిచేస్తున్నాయో అర్థం అవుతోంది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే టెర్రరిస్ట్ క్యాంప్స్లు ధ్వంసం అయ్యాయి, ఆపరేషన్ అయిపోయింది. మరి ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని ఎందుకు చెప్పారు? ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రతి మిలిటరీ ఆపరేషన్కు స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఆ టార్గెట్ రీచ్ అవ్వగానే ఆపరేషన్ క్లోజ్ చేస్తారు. కానీ డిఫెన్స్ మినిస్టరే డైరెక్ట్గా ఆపరేషన్ ఇంకా నడుస్తోందని చెప్పడం వెనుక ఒక హిడెన్ మీనింగ్ ఉందని చాలామంది లాజిక్ చూపిస్తున్నారు. అంటే కేవలం టెర్రరిస్టులను ఏరిపారేయడం మాత్రమే ఫైనల్ టార్గెట్ కాదా? ఆ ఫైనల్ టార్గెట్ పీఓకే రికవరీనా అనే డిస్కషన్ మొదలైంది. ఆయన ఇంకో మాట కూడా అన్నారు, భారత్ ఎప్పుడు జీరో టాలరెన్స్ పాలసీ ఫాలో అవుతుందని, ఎవరైనా మిస్ అడ్వెంచర్కు ట్రై చేస్తే అన్ప్రెసిడెంటెడ్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. అన్ప్రెసిడెంటెడ్ అంటే చరిత్రలో ఎప్పుడూ చూడని విధమైన యాక్షన్ అని. డిఫెన్స్ మినిస్టర్ ఇంత అగ్రెసివ్ టోన్తో పబ్లిక్లో మాట్లాడడం, అది కూడా ఆపరేషన్ సింధూర్ పేరు చెప్పి వార్నింగ్ ఇవ్వడం అనేది ఒక క్లియర్ స్ట్రాటజిక్ సిగ్నల్ అని నిపుణులు అంటున్నారు. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. మిలిటరీ ప్లానింగ్ లో స్ట్రాటజిక్ మూవ్మెంట్స్ తో పాటు ఒక రకమైన సైకలాజికల్ అండ్ స్పిరిచువల్ రీఎన్ఫోర్స్మెంట్ కూడా చాలా అవసరం. రీసెంట్ గా మన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వ్యక్తిగత సందర్శనగా కాకుండా అఫీషియల్ గా ఇండియన్ ఆర్మీ తరపున అని స్పష్టంగా పేర్కొని పూరి జగన్నాథ ఆలయాన్ని విజిట్ చేశారు. ఇలా ఓపెన్ గా దైవ దీవెనలు తీసుకోవటం చాలా మంది వెటర్నర్లకు షాక్ గురి చేసింది. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఆర్మీ చీఫ్ ప్రముఖ ఆధ్యాత్మిక నాయకుడు జగద్గురు రామభద్రాచార్యని కలిసినప్పుడు ఆ గురువు తనకు పీఓకేను ఆశీర్వాదంగా ఇవ్వాలని అడిగారట. అందుకు ఆర్మీ చీఫ్ చిరునవ్వు నవ్వి సైలెంట్ గా ఉండకుండా భారత్ సమాధానం చెప్పడానికి పూర్తిగా సిద్ధంగా ఉందని ప్రకటించారు. యూనిఫామ్ వేసుకున్న ఒక టాప్ మిలిటరీ ఆఫీసర్ పబ్లిక్ గా ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వటం ఒక చిన్న విషయం కాదు. అదే సమయంలో ఎయిర్ ఫోర్స్ చీఫ్ యూకే రాయల్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ తో కలిసి అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ ను విజిట్ చేశారు. అమృత్సర్ అంటే పాకిస్తాన్ బోర్డర్ కు చాలా దగ్గరగా ఉన్న అత్యంత స్ట్రాటజికల్ లొకేషన్. అక్కడికి టాప్ కమాండర్లు వెళ్లటం కేవలం దైవ దీవెనల కోసమే అనుకోలేమని విశ్లేషకులు అంటున్నారు. యుద్ధం లేదా పెద్ద ఆపరేషన్ కు ముందు సైన్యంలో మోరల్ బూస్ట్ చేయడానికి హైకమాండ్ ఇలాంటి చర్యలు తీసుకుంటుందని వారు చెప్తున్నారు. వీటన్నిటికంటే బలమైన ఆధారంగా చూపిస్తుంది సరిహద్దు వెంట జరుగుతున్న లాజిస్టికల్ మూవ్మెంట్స్. భారత వాయుసేన ఆధీనంలో ఉన్న 4 ప్రధాన ఎయిర్ బేస్లను ఇప్పుడు కాలానుగుణంగా మూసేశారు. జోధ్పూర్, శ్రీనగర్, ఆదంపూర్, పూణే ఎయిర్ బేసుల్లో రన్వే రీకార్పెటింగ్ పనులు మొదలయ్యాయి. జోధ్పూర్ ఎయిర్ బేస్ మార్చి 29 నుంచి ఏప్రిల్ 27 వరకు దాదాపు నెల రోజుల పాటు సివిల్ ఫ్లైట్లకు పూర్తిగా మూతపడింది. ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి ఎయిర్లైన్లు తమ బుకింగ్స్ రద్దు చేసుకున్నాయి.
శ్రీనగర్లో అక్టోబర్ నెలలో 21 రోజుల పాటు పూర్తి క్లోజర్ ఉంటుందని ముందే నోటీస్ ఇచ్చారు. ఆదంపూర్ బేస్ను ఏకంగా 8 నెలల పాటు మూసేశారు. రన్వే రీకార్పెటింగ్ అంటే ఏంటంటే సివిల్ ఫ్లైట్లు ల్యాండ్ అవ్వడానికి నార్మల్ రన్వే సరిపోతుంది. కానీ భారీ ఆయుధాలు, మిసైళ్లతో లోడైన ఫైటర్ జెట్లు టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ చేయాలంటే ఆ రన్వే అత్యంత కఠినమైన సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. పాకిస్తాన్ సరిహద్దుకు కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న బేస్లను సివిల్ ట్రాఫిక్ నుంచి తప్పించి మిలిటరీ ఆపరేషన్లకు అనుగుణంగా ఎందుకు సిద్ధం చేస్తున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న. అంతేకాదు, మార్చి 5 నుంచి 12 వరకు రాజస్థాన్ అండ్ సింధ్ సరిహద్దు ఏరియాల్లో ఒక పెద్ద ఎయిర్ ఫోర్స్ డ్రిల్ కోసం నోటీస్ టు ఎయిర్మెన్ జారీ చేశారు. అంటే నిర్దిష్ట సమయంలో ఆ ఏరియాలో సివిల్ ఫ్లైట్లు ఎగరకుండా ఎయిర్ స్పేస్ని బ్లాక్ చేశారు. ఇవన్నీ విడివిడిగా చూస్తే నార్మల్ మెయింటెనెన్స్ లా అనిపించవచ్చు. కానీ ఏప్రిల్ 22 పహల్గామ్ అటాక్ యానివర్సరీ దగ్గర పడుతున్న టైంలో ఇలా ఖచ్చితమైన టైమ్ లైన్స్ పెట్టుకుని ఎయిర్ బేస్లను కాంబాట్ రెడీగా ఉంచడం అంటే ఏదో ఒక పెద్ద యాక్షన్కు గ్రౌండ్ సెట్ చేస్తున్నారని అనిపిస్తోంది. ఇంతేకాదు, దేశం లోపల కూడా చాలా పెద్ద ఎత్తున ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ప్రధానమంత్రి మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో హై లెవెల్ వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. ఆ మీటింగ్లో వెస్ట్ ఏషియాలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులను కోవిడ్-19 పాండమిక్ తో పోల్చారు. ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితి వస్తే కేంద్రం, రాష్ట్రాలు టీమిండియాగా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ డ్యూటీని 10 రూపాయలు తగ్గించింది. ఒకవైపు గ్లోబల్ గా ఆయిల్ ధరలు పెరుగుతుంటే భారత్ ఎందుకు సడన్ గా ధరలు తగ్గించింది? ఎందుకంటే ఏదైనా మిలిటరీ ఆపరేషన్ స్టార్ట్ అయితే పబ్లిక్ లో పానిక్ క్రియేట్ అవ్వకూడదు. నిత్యావసర ధరలు పెరిగి జనాలు రోడ్ల మీదకు రాకూడదని ముందే తీసుకున్న ఒక డిఫెన్స్ స్టెప్ అని విశ్లేషకులు అంటున్నారు. దేశంలో భద్రతా పరంగా అత్యంత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్స్ కూడా అర్జెంటుగా జరిగాయి. డిఫెన్స్ మినిస్టర్ వైజాగ్ వెళ్లి భారత 3వ న్యూక్లియర్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ హరిధామన్ను లాంచ్ చేశారు. శత్రువు న్యూక్లియర్ వెపన్స్ తో బ్లాక్మెయిల్ చేయకుండా ఉండేందుకు సముద్రంలో సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ అవసరం. అందుకే దాన్ని సిద్ధం చేశారు. ఇప్పుడు అవతల సరిహద్దు దాటి పాకిస్తాన్ పరిస్థితి ఏమిటో చూద్దాం. పాకిస్తాన్ చరిత్రలో ఎన్నడూ లేనంత తీవ్రమైన 3 రకాల సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో తాలిబాన్లతో నిరంతరం యుద్ధం జరుగుతోంది. మరోవైపు ఇరాన్ సరిహద్దుల్లో బలూచ్ మిలిటెంట్ కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఇరాన్ కౌంటర్ అటాక్స్ కారణంగా ఆ సరిహద్దు అట్టుడుకుతోంది. ఇవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు భారత్, రాజస్థాన్, సింధ్ సరిహద్దుల్లో ఎయిర్ ఫోర్స్ డ్రిల్ చేయడంతో 3వ ప్రెజర్ పాయింట్ కూడా తయారైంది. అంతర్జాతీయ రక్షణ నిపుణులు చెప్తున్నది ఏంటంటే పాకిస్తాన్ మిలిటరీ ఇప్పుడు తమ ఆప్టికల్ కెపాసిటీకి మించి స్ట్రెచ్ అయిపోయింది. అంటే వారి దగ్గరున్న వనరులు అయిపోయాయి. ఏ దశలో దృష్టి పెట్టాలో తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఇలా 3 వైపులా సైన్యం చెదిరిపోయినప్పుడు పీఓకే ఏరియాలో వారి సెక్యూరిటీ గ్రిడ్ ఆటోమేటిక్ గా బలహీనపడిపోతోంది. ఆర్థికంగా పాకిస్తాన్ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. వెస్ట్ ఏషియా యుద్ధం కారణంగా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ రూట్ నిర్బంధానికి గురి కావడంతో పాకిస్తాన్కు ఆయిల్ సప్లై తీవ్రంగా ప్రభావితమైంది. ఒక్క నెల వ్యవధిలో పాకిస్తాన్లో డీజిల్ ధర 55% పెరిగి లీటర్ 520 రూపాయలకు చేరింది. పెట్రోల్ ధర 42% పెరిగింది. యుద్ధం చేయాలంటే సైనికులు మాత్రమే సరిపోరు. ట్రక్కులు, ట్యాంకర్లు, ఫైటర్ జెట్లు నడపడానికి ఇంధనం కావాలి. అది లేకుండా మిలిటరీ ఆపరేషన్ ఎలా జరుగుతుంది? పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ స్వయంగా ఇన్ఫ్లేషన్ 7.3% చేరిందని, జీడీపీ వృద్ధి రేటు రిస్క్లో పడిందని అంగీకరించింది. ఐఎంఎఫ్ బైలౌట్ ప్యాకేజీలు ఇస్తూనే హెచ్చరికలు జారీ చేస్తోంది. సౌదీ అరేబియా వంటి దేశాలు ఇచ్చిన అప్పులు తిరిగి అడుగుతున్నాయి. ఇంత ఆర్థిక అవస్థలో ఉన్న దేశం పెద్ద మిలిటరీ ఆపరేషన్ ఎలా చేపట్టగలదు అనేది అందరికీ తెలుసు. అదే ఇప్పుడు ఇండియాకి అడ్వాంటేజ్. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ మీడియా ముందుకు వచ్చి భారత్కు స్ట్రాటజిక్ యాంగ్జైటీ పట్టుకుందని, వారు దాడి చేస్తే తమ స్పందన చాలా ఘాటుగా ఉంటుందని పెద్ద పెద్ద డైలాగులు వేశారు.
ఇక్కడ లాజిక్ ఏంటంటే ఎవరైనా సరే తమ మీద దాడి వస్తుందని కన్ఫర్మ్ చేసుకుంటే తప్ప ఇలా మైక్ ముందుకు వచ్చి వార్నింగ్ ఇవ్వరు. అంటే వారి ఇంటెలిజెన్స్ కు భారత్ మూవ్మెంట్స్ గురించి ఏదో సమాచారం అందిందని అర్థం అవుతోంది. అదే సమయంలో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ తమ బ్రావో డివిజన్ ద్వారా దాదాపు 8,000 సోషల్ మీడియా బాట్లను రంగంలోకి దించి భారత్ తన మీద తానే ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ చేసుకోబోతోందని ఫేక్ నెరేటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇందులో లాజిక్ ఏంటంటే రేపు భారత్ నిజంగా పీఓకేపై యాక్షన్ తీసుకుంటే తాము ముందే చెప్పామని ప్రపంచ దేశాల ముందు కవర్ చేసుకోవటానికి ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టున్నారు. ఇంత సమాచారం విన్న తర్వాత రేపే పీఓకే భారత్ చేతుల్లోకి వస్తుందని ఫిక్స్ అయిపోకండి. అసలు విషయం ఏంటంటే 90% భారత్ ఇప్పుడు పీఓకేపై పూర్తి స్థాయి మిలిటరీ ఆపరేషన్ చేయదు. ఎందుకంటే భారత్ ఎప్పుడు తన ఆర్థిక వ్యవస్థను, అభివృద్ధి కార్యక్రమాలను పక్కన పెట్టి ఎమోషనల్గా యుద్ధానికి వెళ్ళదు. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ వార్ ప్రభావంతో భారత ఆర్థిక వ్యవస్థ ఒత్తిడిలో ఉంది. రూపాయి విలువ పడిపోతోంది. స్టాక్ మార్కెట్లు అస్థిరంగా ఉన్నాయి. ఇలాంటి సెన్సిటివ్ టైంలో భారత్ యుద్ధం ప్రకటిస్తే అంతర్జాతీయ మార్కెట్లో మన మీద నమ్మకం ఒకేసారి క్రాష్ అవుతుంది. విదేశీ పెట్టుబడిదారులు వెళ్ళిపోతారు. రోజుకు 1,000 కోట్ల రూపాయలు కాలిపోతాయి. అభివృద్ధి 10 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోతుంది. అంతేకాదు, భారత్ మిలిటరీ సిద్ధాంతం ఎప్పుడు ప్రోయాక్టివ్ డిఫెన్స్. అంటే శత్రువు ముందు దాడి చేసినప్పుడే మనం రియాక్ట్ అవుతాం. ఉరి అటాక్ జరిగితే సర్జికల్ స్ట్రైక్ చేసాం. పుల్వామా జరిగితే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేసాం. పహల్గామ్ జరిగితే ఆపరేషన్ సింధూర్ చేసాం. ఎప్పుడూ శత్రువు రెచ్చగొట్టినప్పుడే స్పందించాం. స్వయంగా వెళ్ళి భూభాగాన్ని ఆక్రమించే విధానం మనది కాదు. కానీ ఆ 10% అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేం. ఎందుకంటే ఒక దేశం మరో దేశంపై యాక్షన్ తీసుకోవాలంటే ఇంత పర్ఫెక్ట్ టైమింగ్, ఇంత గోల్డెన్ ఆపర్చునిటీ మళ్ళీ 100 ఏళ్లకైనా వస్తుందో రాదో తెలియదు. పాకిస్తాన్ ఇప్పుడు ఒక చచ్చిపోతున్న పాము లాంటిది. వారి దగ్గర ఇంధనం లేదు, ఆర్థిక వ్యవస్థ లేదు, సైన్యం 3 దశల్లో చెదిరిపోయింది. ఇలాంటి టైంలో కొడితే వారు తిరిగి ఒక దెబ్బ కూడా కొట్టలేరు. పైగా ప్రపంచం మొత్తం ఇప్పుడు మిడిల్ ఈస్ట్ పై ఫోకస్ పెట్టింది. అమెరికా, యుఎన్ అందరూ ఎవరి గొడవల్లో వారు బిజీగా ఉన్నారు. ఇలాంటి గ్లోబల్ బ్లైండ్ స్పాట్ దొరికినప్పుడు ఒక టార్గెట్ స్టెల్త్ ఆపరేషన్ ద్వారా పీఓకేలోని కీలక లొకేషన్లు స్వాధీనం చేసుకోవటానికి ఇది పర్ఫెక్ట్ మూమెంట్ అని ఒక వర్గం అంటోంది. ఒకవేళ పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ తో బ్లాక్మెయిల్ చేయాలని చూసినా సముద్రంలో సిద్ధంగా ఉన్న ఐఎన్ఎస్ హరిధామన్ న్యూక్లియర్ సబ్మెరైన్ ఆ ముప్పును నిర్వీర్యం చేయగలదు. ఏది జరిగినా ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. భారత్ ఇప్పుడు పాకిస్తాన్ పట్ల చాలా నిర్ణయాత్మకమైన ఆత్మవిశ్వాసంతో కూడిన వైఖరి చేపట్టింది. సరిహద్దు వెంట ఎయిర్ బేస్లు రెడీ అవుతున్నాయి. సముద్రంలో న్యూక్లియర్ సబ్మెరైన్ సిద్ధంగా ఉంది. దేశం లోపల ఎమర్జెన్సీ స్థాయి మీటింగ్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ కేవలం రూమర్స్గా మిగిలిపోతాయా లేదా అతిపెద్ద జియోపాలిటికల్ మూవ్కు నాంది పలుకుతాయా అనేది కొన్ని రోజుల్లో తేలిపోతుంది. ఏది జరిగినా మన దేశం భద్రతే మొదటి ప్రాధాన్యత.